రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ మహానగరంలో ప్రభుత్వ భూములను ఆక్రమించి పుట్టగొడుగుల్లాగా ఎన్నో అక్రమ ప్రహారీ గోడలు, ఫెన్సింగ్లు వెలుస్తున్నాయి. ఖాళీ స్థలం కనిపిస్తే చాలు కన్నేసి చకచకా గోడలు కట్టేస్తున్నారు. భూ అక్రమార్కుల చేతిలో కనుమరుగవుతున్న ఎన్నో ప్రభుత్వ భూముల అక్రమాలను బీఆర్కే న్యూస్ వెలుగులోకి తెచ్చింది. తాజాగా మేడ్చల్ జిల్లా కీసర మండల పరిధిలోని నాగారం రెవెన్యూ సర్వే నంబర్ 291 ప్రభుత్వ స్థలంలో అక్రమ నిర్మాణాలపై బీఆర్కే న్యూస్ వరుస కథనాలను ప్రసారం చేసింది. ఇక ఈ కథనాలపై ఎంఆర్ఓ యాదగిరి రెడ్డి, ఆర్ఐ విశ్వనాథ్ స్పందించారు. నాగారం ప్రధాన రహదారిపై 50 కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమి కబ్జాకు గురవడంతో స్థానిక బీఆర్ఎస్ లీడర్ సాయినాథ్ గౌడ్ బీఆర్కే న్యూస్ సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో ప్రభుత్వ భూ కబ్జాపై బీఆర్కే న్యూస్ ఛానల్ వరుస కథనాలు ప్రచురించడంతో కీసర ఎంఆర్ఓ యాదగిరి రెడ్డి, ఆర్ఐ విశ్వనాథ్ స్పందించారు. ఇవాళ ఉదయం 6 గంటల సమయంలో వీఆర్ఓలు కలిసి కబ్జాకు గురైన ప్రభుత్వ స్థలంలో వెలిసిన అక్రమ నిర్మాణాలను జేసీబీ సహాయంతో కూల్చివేశారు. నాగారంలో జీహెచ్ఎంసీ పరిధిలో ఎన్నో సమస్యలు బీఆర్కే న్యూస్ పరిష్కరిస్తుందని, బీఆర్కే న్యూస్ పై నమ్మకంతో ఈ వార్తను తెలియజేసినట్లు బీఆర్ఎస్ నేత సాయినాథ్ గౌడ్ అన్నారు. ఇప్పుడు జీహెచ్ఎంసీలో డివిజన్ 5 నామకరణం జరిగింది. మా దగ్గర 291 సర్వే నంబర్లో ఎన్నో ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. అయినా కూడా ఒక 2 ఎకరాలు మాత్రం ఇదివరకు ఉన్న ఎంఆర్ఓ నాగరాజు గారు దీనికి ఫెన్సింగ్ అవన్నీ చేసి గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది. దాని తర్వాత వచ్చిన ఎంఆర్ఓ గారు దీని మీద పట్ట సర్టిఫికేట్లు ఇష్యూ చేసి ఆ 2 ఎకరాలని కూడా జీవో కింద అందరికీ పంచడం జరిగింది. అది కొన్ని కోట్ల రూపాయలు విలువైన స్థలము, అట్నే కొన్ని కోట్ల రూపాయలు మారినాయని కూడా అందరు అనుకుంటున్నారు. ఈ 2 ఎకరాలు ఎప్పుడైతే నాగరాజు గారు ఫెన్సింగ్ చేసి ఈ హ్యాండ్ ఓవర్ చేసుకుర్రో దాన్ని మళ్ళీ తిరిగి ఆ 2 ఎకరాలు అలాగే ఆ రికార్డ్స్ కూడా ఉన్నాయి. కీసర్ ఎంఆర్ఓలో ఫెన్సింగ్ చేసి హ్యాండ్ ఓవర్ చేసుకున్నట్టు ఆ జాగా తిరిగి ఎట్లుందో అట్లా దేనికన్నా గవర్నమెంట్కి యూజ్ అయ్యేటట్టు చూసుకోవాలని చెప్పి ఇప్పుడున్న హైడ్రా కమిషనర్ గారికి, ఎంఆర్ఓ గారికి, కలెక్టర్ గారికి వినవించుకోవడం జరుగుతుంది. ఇప్పుడు జీహెచ్ఎంసీలో డివిజన్ 5 నామకరణం జరిగింది. మా దగ్గర 291 సర్వే నంబర్లో ఎన్నో ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. అయినా కూడా ఒక 2 ఎకరాలు మాత్రం ఇదివరకు ఉన్న ఎంఆర్ఓ నాగరాజు గారు దీనికి ఫెన్సింగ్ అవన్నీ చేసి గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది. దాని తర్వాత వచ్చిన ఎంఆర్ఓ గారు దీని మీద పట్ట సర్టిఫికేట్లు ఇష్యూ చేసి ఆ 2 ఎకరాలని కూడా జీవో కింద అందరికీ పంచడం జరిగింది. అది కొన్ని కోట్ల రూపాయలు విలువైన స్థలము, అట్నే కొన్ని కోట్ల రూపాయలు మారినాయని కూడా అందరు అనుకుంటున్నారు. ఈ 2 ఎకరాలు ఎప్పుడైతే నాగరాజు గారు ఫెన్సింగ్ చేసి ఈ హ్యాండ్ ఓవర్ చేసుకుర్రో దాన్ని మళ్ళీ తిరిగి ఆ 2 ఎకరాలు అలాగే ఆ రికార్డ్స్ కూడా ఉన్నాయి. కీసర్ ఎంఆర్ఓలో ఫెన్సింగ్ చేసి హ్యాండ్ ఓవర్ చేసుకున్నట్టు ఆ జాగా తిరిగి ఎట్లుందో అట్లా దేనికన్నా గవర్నమెంట్కి యూజ్ అయ్యేటట్టు చూసుకోవాలని చెప్పి ఇప్పుడున్న హైడ్రా కమిషనర్ గారికి, ఎంఆర్ఓ గారికి, కలెక్టర్ గారికి వినవించుకోవడం జరుగుతుంది. ఇప్పుడు జీహెచ్ఎంసీ